మరి ఈ బైబిల్ గ్రంథములను ఇంతమంది పరిశుద్ధుల భక్తుల్లో ఎవరికి సెట్ట ముందు ఒకటి నువ్వు కోరుకున్నావంటే బైబిల్ భక్తికి నీకు సంబంధం లేదనేగా. అందుకని సంఘం మీద ఎవరికి రైట్స్ లేవు, సంఘం మీద ఎవరికి కూడా హక్కులు లేవు, ఎవరికి ఓనర్షిప్ రాదు. ఎవడైనా సరే, ఈ భాష ఇంతే, బైబిల్ ఇలాగే ఉంది. ఎవడైనా సరే కడుపులో బైబిల్ అని వ్యవహారం అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే సంఘం పెడతావా, కోపం వస్తే సంఘం పెడతావా, తేడా వస్తే సంఘం పెడతావా, గొడవ వస్తే సంఘం పెడతావా. మొన్న ఒక పాస్టర్ గారు, మీరు చెప్తే నమ్ముతారో తెలియదు కానీ గంట ప్రసంగం చేసాడు. టాపిక్ ఏం తెలుసా? ఎవడు పరిపూర్ణుడు కాదు, ఎవడు పరిశుద్ధుడు కాదు, మనిషి అన్నాక లోపాలు ఉంటాయని ప్రూవ్ చేయడానికి 1 hour చెప్పాడు. అప్పుడు కూర్చొని ఏంటి చేసింది రీసెర్చ్, ఎవడెవడో ఎన్ని పోగేసుకొచ్చాడు. చూసావా? ఆయన కూడా చూసావా, సైతాను సొంత కొడుకు. సిగ్గుమాలిన బతుకు, సిగ్గుమాలిన ప్రసంగం. మరి మన వలన దేవునికి రావాల్సిన ఫలం ఏంటి? సందా నా మీద పడి ఎడుతారు పాస్టర్లు. కానీ ఒక్కోసారి వీడెవడ తిండం మమ్మల్ని తిన్నవాడు పతాక సందా వద్దని చెప్తాడని నా మీద పడి చచ్చిపోతున్నారు. కానీ నేను ఒక మాట అంటాను, సందా వద్దు అంటలేదు నేను, అది లాస్ట్ అంటాను నేను. ఎంతసేపు మోకాల మీద ఉంటావు, బైబిల్ ఎంతసేపు చదువుతావు, ఎంతమందికి సుమారు చెప్తావు, అదేం లేదు. నేను ఎంత ఇచ్చింది తెలుసా చర్చికి, నేను ఎంత ఇచ్చింది తెలుసా మినిస్ట్రీకి, ఎంత ఇచ్చింది తెలుసా అయ్యగారికి. మళ్ళీ స్వస్థతలు ఏంటి, దీవెనలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి. అసలు అబ్రహాం మొదలుకొని అపోస్తలుల దాకా ఎవరైనా సుఖపడ్డారు భూమి మీద భక్తుల్లో? ఒక్కడి పేరు చెప్పండి. మంచి లైఫ్ ఎంజాయ్ చేసిన వాడి పేరు ఒక్కడి పేరు. ఏ బాధ లేకుండా, కష్టం లేకుండా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతోగుతూ, హంసతూలికా తర్పములపై హాయిగా శయనం చేయొచ్చు. ఒక్కడి పేరు చెప్పు. మరి ఈ బైబిల్ గ్రంథములను ఇంతమంది పరిశుద్ధుల భక్తుల్లో ఎవరికి సెట్ట ముందు ఒకటి నువ్వు కోరుకున్నావంటే బైబిల్ భక్తికి నీకు సంబంధం లేదనేగా. మరి బైబిల్లో ఉన్న భక్తికి, బైబిల్లో ఉన్న దేవుడి మనసుకి నీకు సంబంధం లేని వ్యవహారం చేస్తున్నప్పుడు దాన్ని గణపరుస్తామా, ఖండిస్తామా? విషయ పరిజ్ఞానం లేనప్పుడు అనవసర ఆవేశం వస్తుంది. విషయం అర్థమైతే సరైన పశ్చాత్తాపం వచ్చి, మార్పు వచ్చి, దేవుని చిత్తానికి అప్పగించుకుని ఒక బుద్ధి కలుగుద్ది. ప్రభువుకి స్తోత్రం. బిడ్డలారా, దేవుని సంఘం అనేది ఎలా ఏర్పరచబడింది అసలు? బైబిల్ గ్రంథంలో ప్రభువారు ఏమన్నారు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. గుర్తుందా మాట మీకు బైబిల్లో? దేవుడట తన స్వరక్తమిచ్చి సంపాదించాడట. ఎవరిని చెప్పండి? సంఘం అంటే మనమే కదా, సంఘం అంటే నేనే కదా. ఇప్పుడు నేను అనబడే దానిని, మనము అనబడే క్రైస్తవ్యాన్ని యేసు ప్రభువారు ఎలా సాధించారట? తన స్వరక్తమిచ్చి సంపాదించారు. శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుంటే, రక్తం పట్టు చివరి దాకా కార్చితే, మరణ వేదనలను అనుభవిస్తే, మరణము యొక్క బలము గలవను నశింపజేయడానికి పాతాళ లోకములోనికి వెళ్ళి నానా పోరాటాలు చేస్తే, ఇంత శ్రమ, ఇంత కష్టం యొక్క ఫలితం సంఘం అనే దాన్ని ఆయన సంపాదించాడు. ఏం చేశాడు? సంపాదించాడంటే సరిపోతుంది కదా. ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? ఇప్పుడు ఆలకించండి. సంఘం ఏమిటమంట? యేసయ్య సంపాదన, యేసయ్య కష్టార్జితం. ఇట్ వాజ్ ద హార్డ్ ఎర్నింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం అనేది ఆయాచితంగా ఏర్పడింది కాదు. సంఘం అంటే కొంతమంది ఆలోచనకి ఇలా కూడుకుంటే బాగుంటుందని అని ప్లాన్ వేసి పోగుబడిన జన కూటమి కాదు. అది యేసుక్రీస్తు ప్రభుల కష్టార్జితం. అందుకని సంఘం మీద ఎవరికి రైట్స్ లేవు, సంఘం మీద ఎవరికి కూడా హక్కులు లేవు, ఎవరికి ఓనర్షిప్ రాదు. ఎవడైనా సరే, ఈ భాష ఇంతే, బైబిల్ ఇలాగే ఉంది. ఎవడైనా సరే, దాసుడు, సేవకుడు, తోటమాలి, ఇంకెవరు, పూట కోళ్ళవాడు, గృహ నిర్వాహకుడు, ఇంతే. ఎవడు సంఘానికి యజమాని లేడు. యజమాని ఎప్పటికీ యేసు ప్రభు. ఓనర్షిప్ ఎప్పుడు ఆయన పేరు మీద ఉంటుంది. నాది అంటాక ఎవరికి లేదు. మరి ఏముంది? పరిచర్య చేసే భాగ్యం, అంతే. అంతకని ఎక్కువేం కాదు. ఇప్పుడు ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది? యజమాని ఎవరు? ఎందుకని? ఆయన తన స్వరక్తం ఇచ్చి కష్టార్జితంగా కష్టపడి సంపాదించింది సంఘం అంటే. సంఘం పట్ల ఒక గౌరవభావం ఎందుకు ఉండాలి? సంఘం పట్ల ఎందుకు ఒక భయం ఉండాలి? సంఘం అంటే ఎందుకు ఒక పవిత్ర భావన కలగాలి? సంఘం అంటే ఎందుకు ఒక గౌరవభావం ఏర్పడాలంటే అది యేసయ్య కష్టార్జితం. ఆయన ప్రయాసపడి సాధించాడు.
శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్లి మరణ వేదనలు మరించి చావునే చంపి సమాధి గుండె చెల్చి సజీవుడిగా తిరిగి లేచి కోల్పోయిన సమస్తాన్ని పట్టుకొని రావడం ద్వారా ఆయన సంఘాన్ని సంపాదించాడు. కార్మికులందరూ తమ కష్టాలు చెప్పుకోవడానికి కూడుకునే ప్లేస్ కాదు సంఘం అంటే. క్రైస్తవులందరూ కష్ట సుఖాలు మాట్లాడడానికి కూడుకునే ఏరియా కాదు సంఘం అంటే. ఎవడబడితే వాడికి పెత్తనం, ఎవడబడితే వాడికి సోకు, ఎవడబడితే వాడికి మాట, ఎవడబడితే మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఈ లోకంలో ఈ రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఉండవచ్చును, సంఘంలో ప్రజాస్వామ్యం ఉండదు. సంఘములో దైవస్వామ్యం ఉంటుంది. దెర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ ద చర్చ్, ఓన్లీ థియోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయి, సంఘములో ఎన్నికలు ఉండవు, ఎంపిక ఉంటుంది. దెర్ ఈస్ నో ఎలక్షన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, బట్ ఓన్లీ గాడ్స్ సెలక్షన్ ఇన్ ద చర్చ్. లేవియా కాండం 10లో మాట్లాడుతుంటాడు, యాజకులు లేవీలకు పని అని తెలుసా? ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయుట. ఇది ప్రతిష్ఠితమైన సేవ, ఇది మహిమ కలిగిన సంఘం. ఇందులో లౌకికమైందంటే లోక సంబంధమైంది ఏమైనా జొరబడితే ఇది మంద కాదు, ఇది ఆత్మీయత కాదు, ఇది పరిశుద్ధం కాదు, ఇది సమర్పణ కాదు, ఇది ప్రతిష్ఠితం కాదు, ఇది లేఖనానుసారమైనది కాదు, ఇది దైవ చిత్తము కాదు, ఇది దేవుని చేత ఆజ్ఞాపించబడింది కాదు, ఇది పూర్తిగా లోక సంబంధమైనదని పట్టి ఏ రవతలు పడేటవే పాటున్నవాడు పని. కాబట్టి దేవుణ్ణి యజమానిగాను అందరూ ఆయనకి దాసులు అన్న భావంలోనూ బ్రతకాలి. అది ఆయన కష్టార్జితం కాబట్టి ఆయన కష్టపడి సాధించిన వాడిగాను మనము ఆయన సొత్తుగాను ఉండాలి. బస్సుల్లో రైల్లో విపరీతంగా ప్రయాణం చేస్తుంటాను దేవుని సేవ కోసం. కాబట్టి జనరల్గా ఇప్పుడంటే తగ్గింది కాస్త ఈ సోషల్ మీడియా పుణ్యం అంట, కానీ గతంలో దాదాపు కొద్దో గొప్ప చదువు వచ్చిన వారందరి చేతిలో ప్రయాణంలో న్యూస్ పేపర్ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లోనే వార్తలు చూసుకుంటున్నారా? బస్సు ఎక్కుతుంటే ఇంటి దగ్గర రోజు పేపర్ వేసుకునే అలవాటు లేని వాళ్ళు కూడా ఊసుపోక ఎందుకు ఆడి ముఖం వీడి ముఖం చూడటం, ఏదో చదువుకుంటే టైంపాస్ చదువు గమ్యం వెళ్తాం కదని పేపర్ కొనుక్కొని బస్సు ఎక్కడ ఉన్నది ఒక వాడుక ఉండేది. అందులో కొంతమంది డబ్బులు పెట్టి కొన్నాం, 3 రూపాయలు, ఆ తర్వాత 5 అయింది. నేను 3 రూపాయల కాలంలో ఎక్కువగా బస్సుల్లో ట్రైన్లో తిరిగేవాడిని. ఆ తర్వాత అంత అవకాశం లేకుండా పోతుంది అనుకో. ఈడు 3 రూపాయలు పెట్టుకుని డబ్బులు పెట్టుకున్నాను అనే ఫీలింగ్తో టైటిల్ దగ్గర నుంచి చివరి పేజీ, జిల్లా పేజీలో ఆఖరి దాకా ఒక్క అక్షరం కూడా బైబిల్ కన్నా చదిగా చదివేస్తాడు. ప్రక్కవారు ఎవరైనా ఏమండి ఒకసారి పేపర్స్ ఉండవు, నేను చదవలేదు ఇంకా అని చదువుతాడు. ఆమూలాగ్రం చదివిన తర్వాత ఎవరైనా అడిగితే కష్టంగా ఇస్తాడు. నేను గమనించినవి చెబుతున్నాను మీకు. ఈలోపు వీడి దిగాల్సిన స్టేజీ వస్తుంది, కాబర పెట్టి లాగేస్తాడు పేపర్. ఎంతది? వీడు చదివాడా లేదా? వాడు చదువుతున్నాడు కదా, అయినా ఏంటి అదే. నేను ఎందుకు చెప్పానంటే 3 రూపాయలు పెట్టినోడికి అంత ఫీలింగ్ ఉంటే పేనం పెట్టేసినోడికి ఎలాగ ఉంటుందిరా? చదువుతున్నాను, చదవటం నాదది, నేను కొనుక్కున్నాను. 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి కొన్న పెన్నుల కన్నా 2 రూపాయల పెన్నులు బాగా రాస్తానని మొన్న కూడా ఉన్నాడు పిల్లడు. అంకుల్ అవన్నీ అంటారు కానీ ఈ పెన్ను బాగా రాస్తుంది అంకుల్, ఓన్లీ 2 రూపీస్ అంకుల్. దూసుకెళ్ళిపోతుంది నిజంగా రాస్తుంటే. రూపాయి రాద్దాం అంటే 3 రూపాయలు రాయించేస్తుంది. అది ఫ్లోలా ఉంది, ఫ్రీ ఫ్లో. నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, 2 రూపాయల పెన్నే కదా, పక్కనోడికి ఇచ్చి అడగకుండా వెళ్తాడు బ్యాంకు లేడు, అబ్బో పెన్ను వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా దేని మీదైనా పెట్టుబడి పెడితే, ఖరీదు పెడితే, కొంటే దాన్ని వదులుతాడా? హక్కు ఇంకెవడికని ఇస్తాడా? మరి దేవుని సంఘం మీద హక్కు మనమెట తీసుకుంటున్నాం, పెత్తనం మనమెట తీసుకుంటున్నాం, నిర్ణయాలు మనమెట తీసుకుంటున్నాం, వ్యవహారాలు మనమెట చేస్తున్నాం. నిజముగా దేవుని భయము కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఈ రాత్రి భయపడాలి, సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి. నేను చేస్తున్న విధానం కరెక్ట్ కాదు, రూట్ కరెక్ట్ కాదని ఒక పశ్చాత్తాప నీ గుండెల్లోకి రావాలి. ఏం తమాషాగా ఉందో ఒక్కొక్కడికి సేవ అంటే. కడుపులో బైబిల్ అని వ్యవహారం అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే సంఘం పెడతావా, కోపం వస్తే సంఘం పెడతావా, తేడా వస్తే సంఘం పెడతావా, గొడవ వస్తే సంఘం పెడతావా, కెపాసిటీ ఉంది కాబట్టి సంఘం పెడతావా? ఏమిటాయా
సంఘం యేసయ్య కష్టార్జితం. ఈ మాటతో మీరు ఒప్పుకున్నారా? సంఘం యేసయ్య కష్టార్జితం. ఆయన కష్టపడి సంపాదించుకున్నారా? ఇక ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. పాపాన్ని లైట్ తీసుకోవద్దని చెప్పడానికి ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, సులభముగా నెంచకు పాపమును విలువగు రుధిరము చిందెను తెలుసా అన్నాడు. చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. పాపాన్ని మనిషి ఏదో పాపం సహజం కదండి అంటే, పాపములో ఎలాంటి విచారం కానీ, బాధ కానీ, వింత కానీ, ఆశ్చర్యం కానీ లేదు వీడికి. అయ్యో అంత బలహీన పడిపోయా, అయ్యో పడిపోయావా, అయ్యో జారిపోయావా, అసలు ఆ ఫీలింగే లేదు వాడికి. ఏముంది? సహజమే, కామనే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మొన్న ఒక పాస్టర్ గారు, మీరు చెప్తే నమ్ముతారో నాకు తెలియదు కానీ, గంట ప్రసంగం చేశాడు. టాపిక్ ఏం తెలుసా? ఎవడు పరిపూర్ణుడు కాదు, ఎవడు పరిశుద్ధుడు కాదు, మనిషి అన్నాక లోపాలు ఉంటాయని ప్రూవ్ చేయడానికి 1 hour చెప్పాడు. ఈ దిక్కుమాలిన ప్రసంగంలో బైబిల్లో గొప్ప గొప్ప భక్తుల్ని జీవితాల్లో ఎక్కడైనా పొరపాట్లేని వీడి పరిశోధన మండిపోను. బైబిల్లో వీడు కొంపలో కూర్చొని వీడు ఏంటి చేసింది రీసెర్చ్, ఎవడెవడో ఎక్కడెక్కడ ఎన్ని పోగేసుకొచ్చాడు. చూసావా? ఆయన కూడా చూసావా? అంటే ఇవన్నీ వీడికి ఏమైతే బలం ఎత్తనాయి అనమాట. వీడికి అంతటోడే మరి మనమే అంత. సైతాను సొంత కొడుకు, వీడు సైతాను సొంత కొడుకు. సిగ్గుమాలిన బతుకు, సిగ్గుమాలిన ప్రసంగం. రే ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘం అంటే ఏంటి సార్? పరిశుద్ధులు. సంఘం అంటే ఏంటి? ఆయన కష్టార్జితం. సంఘం అంటే ఏంటి? ఆయన సైన్యం. పోనీ ఇంకో మాట మాట్లాడదాం. సంఘం అంటే దేవుని తోట. బైబిల్లో ఉందా లేదా? కదండి. ఇప్పుడు దేవుని తోట చీడ పడితే ఏం చేయాలి? పురుగు పడితే ఏం చేయాలి? ఫలించని కొమ్మలుంటే ఏం చేయాలి? రక్తమే. ఇప్పుడు చెప్పండి, తోట ఫలించాలా వద్దా? ఆ తోట మనమైనా కాదా? మరి మన వలన దేవునికి రావాల్సిన ఫలం ఏంటి? సంద. నా మీద పడి ఎడుతారు పాస్టర్లు. కానీ ఒక్కోసారి వీడెవడ తిండం మమ్మల్ని తిన్నవాడు పద్దాక సంద వద్దని చెప్తాడని నా మీద పడి చచ్చిపోతున్నారు. కానీ నేను ఒక మాట అంటాను, సంద వద్దు అంటలేదు నేను, అది లాస్ట్ అంటాను నేను. దానికన్నా ముందు చేయవలసిన చాలా ఉంది. ఏమి చేయకుండా పొలమును అడ్డుకొచ్చి ఆదికాండం 4 వచ్చిన చీకొట్టాడు సందనే. బైబిల్లో 100 మాటల కన్నా ఫస్ట్ కూటమే సంద చీకొడతాం. నీకు తెలుసో తెలీదు మరి. బైబిల్లో ఫస్ట్ కూటం సంద పడతాం కాదు, చీకొడతమే ఫస్ట్ కూటం. దమ్ముండాలి ఆ రేంజ్ భక్తి చేయాలంటే. అది ఎంత చెడిపోయిన సన్నాసి పాపి చివరమైన మారు మనసు పశ్చాత్తాపం బుద్ధి లేకుండా సంద ఇస్తే మాత్రం గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వేమన్నాలి? అది సరే కన్నా ముందు ఈ పద్ధతి మార్చుకో. ఇది దేవునికి ఇష్టం లేదు. ఈ విషయంలో సరి చేసుకోకపోతే నీకు డబ్బులు ఇచ్చిన ఆశీర్వాదం ఉండదు. అసలు ఇది ముఖ్యం కాదు. ముందు హృదయం ఇచ్చేనాన్న, సమయం ఇచ్చేనాన్న, ప్రాధాన్యత ఇవ్వు నాన్న. లాస్ట్లో ఆ గొడవ. ఇవేమి ఇవ్వకుండా, మనసు ఇవ్వకూడదు, ఏమీ ఇవ్వడు, అసలు ఏమి ఇవ్వడు. పాట మటుకి ఏంటి? సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము. ఇది సమయం ఏమడు, దేహమేమడు, ధనం మట్టికే ఎత్తాడు. ఆ పాటోడికి వీడికి ఉన్న పోతు బదులు అంటాడు. మేము అందరిలా కాదు, చర్చికి చాలా ఎత్తాను నేను. వీడు పరిసెడు తమ్ముడు. వీడికి ఎప్పుడు వీడు ఎంత ఇచ్చాడో లెక్కలు చెప్తా ఉంటాడు. వీడు పరిసెడు తమ్ముడు కాబట్టి వీడు. నువ్వు 24 గంటలు ఎంత సమయం ఇచ్చావు చెప్పురా, తెగ మాట్లాడేస్తున్నావు. కానీ ఎన్ని గంటలు లెక్కుతావు నువ్వు? ఎంతసేపు మోకాల మీద ఉంటావు? బైబిల్ ఎంతసేపు చదువుతావు? ఎంతమందికి సుమారు చెప్తావు? అదేమి లేదు. నేను ఎంత ఇచ్చింది తెలుసా చర్చికి? నేను ఎంత ఇచ్చింది తెలుసా మినిస్ట్రీకి? ఎంత ఇచ్చింది తెలుసా అయ్యగారికి? వాడు జమాపత్తుల పుస్తకం వేసుకొని తిరుగుతుంటాడు భూమి మీదకి. ఎప్పుడు
ఎవరెవడికి ఎంత ఇచ్చాడు, ఎంత రాశాడు, నీ బతుకల్లా ఇది 24 గంటల్లో ఎంతసేపు బైబిల్తో గడిపావు, దేవునితో గడిపావు? కనీసం ఆదివారం అయినా, పోనీ సెలవు దినం శుక్రవారం అయినా దినమంతా ప్రభుకి ఇచ్చావా? ఒక 2 గంటలు, అందులో చెత్త సొల్లు సోది 1 గంట నాశనం. ఈ గంటలో కూడా నిద్రపోయింది ఎక్కువ, ఊగింది ఎక్కువ, ఏకీభించం తక్కువ, ఆమె చెప్పింది 1 సారి 2 సార్లు, అందులో కూడా గట్టిగా 4 తగిలెత్తే మొహం వచ్చేసి ఇలాంటి ఎందుకు పుణ్యం వెళ్ళిపోయాక పిల్లోడికి ఏముంటది? ఓ పిల్లోడు కూడా నా సైజు ఉంది, లేడు కదా కొంచెం. రోషంగా బతుక, దేవునికి స్తోత్రం కలుగున కనుక. శాతగానికి క్వాలిటీ కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగాను. సైజుకి, వయసుకి, డబ్బుకి, చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవుని సేవకు అంటే సేవకుడే, పిలుపు, ఏర్పాటు, అభిషేకం అంతవరకే. దేవునికి స్తోత్రం కలుగునగా.